నీ చక్కదన నీ పాడు మొగ ఏడు పాసింగాలని ఎరవ చేయి ఎండిపోయి కుడి చేయి పడిపోయి తాకుడు గారు తల ఒలుకులు మీది గుట్లు మిట్టలసలు ముక్కల గంట మన పొట్ట మీద పడుతుంది పొట్ట నుంచి మీగాల మీద పడుతుంది మీగాల మీద తల మీద పడుతుంది నువ్వు బావ అంటే నిన్ను చూస్తే నిన్న నిన్న నువ్వు మళ్ళీ నిన్న వెళ్ళిపోతుంది అంత వికారంలో సందర్భంగా నాకంటే మంచి మొగోళ్ళు ఉన్నారు ఏదే నాకంటే చక్కగా వాళ్ళు కనపడతాయి ధనవాదాలు వీసవాళ్ళు అట్లా పిలుస్తాడు గొల్లలు దాదాపు 150, 60, 70 కడుపుంటది ఇళ్ళ మొదలట అయితే నాకైతే మంచి మొబైల్ అందరు మంచిగా హైదరాబాద్ వీధి పట్టం పోతుంది విజయవాడ కిందికి సికింద్రాబాద్ విజయవాడ కింద విశాఖపట్నం అయితే అటు పోతుంటే ఏడొస్తుంది ఏడొచ్చాకో నేను నిలబడితే లారీలు బస్సులు పోతూనే ఉంటాయి ఇగో ఇది ఏడొచ్చా ఎండి ఎండిపోయింది బంగారు పట్టు పెట్టి లగ్నం చేస్తే అమ్మాలు పెట్టి ఇక ఖాళీగా తిరుగుతుంది నీ పాడు మొగ్గారు ఏడు బస్సు తాంబారాలు 2 కాలాట మంచి అన్న పెట్టి మంచి వస్తావా నీ సాటి సంతోషాన్ని చెప్పు రామ 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 నాతోటి ఒకనాటికన్నా కాదు నిన్ను చూస్తేనే నాకు నీ ఆకారం చూస్తే నాకు ఓకారం వెళ్ళిపోతుంది మా ఇంటికి చుట్టాలు పట్టాలు చూడొచ్చు కులం వాళ్ళు మగోళ్ళు 40 అంజే వింటారు అలా చూస్తే నన్ను చూస్తే కొడుకే ఉండేసింది బాబా బొద్దలు నీళ్ళు ఓడ్చుకోవాలి పెట్టే కథల మాండవులు సీరియల్ అయితే నా శరీరం మీద నా బొగ్గలు చిక్కి ముసరి గారి మారు బొగ్గలు పుట్టి ముసరిని మాడోళ్ళు పక్షులు పెడితే మరకలు అవుతున్నాయి అయితే కొల్లలు ఆడలు ఎక్కలను పోయిన వాళ్ళ సిక్కుడు సిక్కుడు ఎత్తులు మంచిగా మూతి మంచిగున్నది పెట్టరే అయితే ఆడవాళ్ళు నీకు గో పెట్టరు నిన్ను గులవల రానేరా నా మురికి వచ్చి నీ మీద పడితే నన్ను చూస్తే మోగోళ్ళు ఇప్పుడు మందు పోదాం అంటనే ఉన్నారు అయితే ఆడవాళ్ళు నీకు ఎవరు గో దాని మొగని నోట్ల సాడ కండలు వచ్చి పోతే పైత వస్తుంది వచ్చి ఒకరు వస్తాని తాగబెట్టి ముక్కులు బట్టి ఎక్కెక్కి పోతురు ఎవరైనా చెప్పేది ఏంటిది చెప్పేది అండి కానీ మొగడొద్దని మొగడొద్దని కాదు నీ ఆకారం చూస్తే నాకే ఎవరు చెప్పలే నాకు చెప్పింది లేదు వాళ్ళు ఎవరు చెప్పలే వీళ్ళు ఎవరు చెప్పలే చుట్టాలు చెప్పలే బలగలు చెప్పలే మన యాదవులు కూడా ఎవరు చెప్పలే కానీ ఇల్లు చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది పురుగుంట్లో కూడా అందే ఎవరైనా పెళ్ళ మగడు సంసారం కష్టమైన సుఖాన్ని కొట్టుకుంటారు తిట్టుకుంటూ పడి ఉంటారు వాళ్ళు ఎవరన్నా నేనే అంటున్నా నాకేమో
మంచిగా అనిపిస్తలేదు. అంతేనా బాబా మేడలమ్మ ఐదుగురు మొత్తం కాలం మగ పుట్టలేదు, పుట్టిన వాళ్ళ ఊరు మించలేదు. దోస్తగట్టు దేవదేవుడు వల్లయ్య